హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేష్ ఎలక్ట్రికల్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ తమ్నైల్ చూశారు కదా, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అదే గ్రైండర్స్, మిక్సీస్, వాటర్ హీటర్స్ ఇలాంటి చాలా డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఫ్యాన్స్ కానీ, టేబుల్ ఫ్యాన్స్ కానీ ఏ కొనాలి ఏంటి అన్నది మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్లో చాలా చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. అలాంటి ప్రోడక్ట్స్లో కూడా మంచి ప్రోడక్ట్స్ మనం పిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ కాదండి. మెయిన్ ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది, ప్లస్ లైఫ్ వస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు అలాంటి ప్రోడక్ట్స్ని కొనుక్కోవాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఫేస్బుక్, ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? పదండి అయితే మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ ఏంటో తెలిసిందే కదా, ఎమర్షన్ రాడ్స్. అంటే బయట మార్కెట్లో చాలా వరకుని మనకి ఏంటంటే రకరకాల కంపెనీస్ ఉంటాయి, కానీ మనకి ఏంటంటే మ్యాక్సిమం బ్రాండెడ్ కంపెనీస్ అన్నదే దృష్టిలో పెట్టుకోవడం. అంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, అడ్వర్టైజ్మెంట్ వచ్చినాయే కంపెనీ అనుకుని చెప్పి మనం కొంటూ ఉంటాం. లైక్ బజాజ్, క్రాంప్టన్, వీగార్డ్, హెవెల్స్, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ క్యాప్చర్ చేసుకోవడానికి యాడ్స్ ఇస్తారు. కానీ అలాంటి యాడ్స్ ఇస్తారు కానీ ఎవరికి తెలియవు. అలాంటి ప్రోడక్ట్స్ కూడా వీటి మీద చాలా బెటర్ ప్రోడక్ట్స్ ప్లస్ చాలా తక్కువ ప్రైజెస్కి వస్తూ ఉంటాయి. అలాంటి ప్రోడక్ట్స్ని కూడా మనం చూసి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అంటే అంటే వీటికన్నా చాలా బెటర్ క్వాలిటీగా కనపడతాయి అన్నమాట. అవి ప్రైస్ కూడా చాలా తక్కువ. మీరు పే చేసే ప్రతి రూపాయి కూడా బ్రాండింగ్కి చాలా వరకు పే చేస్తారు. ఎందుకంటే క్రాంప్టన్ అనేది బ్రాండ్, ఆ బ్రాండ్కి అడ్వర్టైజ్మెంట్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ ఫీజెస్ కూడా మన మీద వేస్తారు. ఓకేనా? అలాంటి వాటిల్లో కూడా ఈరోజు ఒక మంచి ఎమర్షన్ రాడ్ ఒకటి పిక్ చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. సారీ, మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా, చిన్న క్రియేటర్స్ మనం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇదిగోండి, ఇలాంటి ప్రోడక్టే నేను చూశాను. ఇది మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రోడక్ట్. అంటే ఇది చాలా రోజుల నుండి ఉంది కానీ చాలా వరకు తక్కువ తెలుసు అన్నమాట. కానీ ఈ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగున్నది. ట్రై చేసి చూడండి, మీకు ఎక్కడైనా దొరికితే. మన కాకినాడలో అయితే ఒక 5 to 10 షాప్స్ వరకు దొరుకుతాయి ఇవి. ఎక్కడెక్కడ అన్నది నేను చెప్పను, మీరు ఎప్పుడైనా చూస్తే తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఓపెన్ చేసి ఇప్పుడు మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? బాక్స్ అయితే మనకి ఎలా వచ్చింది, ఫస్ట్ ఆల్ బ్రాండ్ లోగో వచ్చింది, మోక్ష్ హోమ్ అప్లయన్సెస్. ఇది వాటర్ ప్రూఫ్ అన్నారు. వాటర్ ప్రూఫ్ అంటే ఒకటి అర్థం చేసుకోండి, వాటర్ ప్రూఫ్ అంటే దీనికి వాటర్ ప్రూఫ్ తప్పించి మనకు కాదు. దీంట్లో చేపెట్టాం అనుకో మనకి ఛాయిస్ కొట్టేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఇది వచ్చేసరికి 1250 వాట్ ఎమర్షన్ రాడ్ అనమాట. అంటే మ్యాక్సిమం మార్కెట్లో మనకి ఎంత 1000 వాట్ ఎక్కువ దొరుకుతాయి, తర్వాత 1500 వాట్ దొరుకుద్ది. ఇది మీడియం మాట, 1250 వాట్. ఆ టైపు బాగా హెవీ కాదు, అలా అని బాగా లైట్ కాదు. ఓకేనా? తర్వాత ఐఎస్ఐ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు పాటించారన్నమాట. ఐఎస్ఐ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు తీసుకున్నారు. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది బకెట్లో ఎలా పెట్టాలి అన్నది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు చూడండి, ఎక్కడ వరకు పెట్టాలి ఎలాగా అని. ఓకేనా? ఇంక సేఫ్టీ ఫ్యూచర్స్, వారంటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది 1 year వారంటీతో వస్తుందన్నమాట. దీని మోడల్ వచ్చేసి గెలాక్సీ 1250 వాట్ వాటర్ ప్రూఫ్. ఇది దీని మోడల్ నేమ్ మాట. సేమ్ బ్రాండింగ్లోకి వేశారు. మళ్ళీ ఇక్కడ మోడల్ ఎన్ని వాట్స్ తీసుకుంటుంది, ఇది ఎన్ని యూనిట్స్ వస్తుంది, ప్లస్ ఎంఆర్పి, మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇది ఢిల్లీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, కేకే అప్లయన్సెస్ వాళ్ళు తీసుకున్నారు అన్నమాట. ఇవి అక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అన్నమాట. ఇది వాళ్ళ షాప్ నేమ్, వాళ్ళ అడ్రస్, ఈమెయిల్ ఐడి. అంటే మనకి ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ఈమెయిల్ ఐడికి మనం మెయిల్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా ఇచ్చారన్నమాట వీళ్ళు. చూసారు కదా? సరే, అయితే ఇప్పుడు ఇది ఓపెన్ చేసేద్దాం అన్నమాట. ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇది ఇలా వచ్చిందన్నమాట.
ప్లస్ ఒక వారంటీ కార్డు. దీంట్లో వారంటీ కార్డు మీద కూడా మనకి మెన్షన్ చేశారు పొజిషన్స్ ఎలా ఉండాలని. ఇది కరెక్ట్ పొజిషన్ అన్నమాట. అంటే ఫుల్గా డిప్ అయ్యి ఉండాలి. అలానే ఫుల్గా అంటే మరీ ఓవర్గా కూడా డిప్ అయ్యి ఉండకూడదు అన్నమాట. ఓకేనా. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంగ్లీష్లో ఇచ్చారు, చూసుకోవచ్చు. వారంటీ డీటెయిల్స్ అన్నమాట. బిల్ నెంబరు, డేట్ ఆఫ్ పర్చేస్, కస్టమర్ నేము, ఎవరు అమ్మితే వాళ్ళ స్టాంపు, సేమ్ 1 year వారంటీ అని కార్డ్ ఇచ్చారు మేడం మనకి. ఇది చూసుకుని వస్తే ఎమర్షన్ రాడ్ ఎలా వచ్చింది. ఈ లెవెల్ కూడా ఇండికేషన్ కూడా చూపించారు. మినిమం వాటర్ లెవెల్ ఎక్కడ వరకైనా ఉండాలి, మ్యాక్సిమం ఇక్కడ వరకు ఉండాలన్నమాట. అంటే ఇంత మించి పైకి వెళ్ళకూడదు, దీని మించి కిందకి రాకూడదు అన్నమాట. చూడండి ఇక్కడ 1250 వాట్ అని కూడా మెన్షన్ చేశారన్నమాట. దీంట్లో కూడా ఏసీ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్లేట్ కూడా అదే ఇవి కూడా వేశారు. ఇది ఫుల్గా వచ్చి కాపర్ వచ్చిందన్నమాట. చూడడానికి చాలా హెవీగా కూడా ఉన్నదన్నమాట. ఇది అంటే బరువు కూడా ఉన్నది. ఇది ప్యాక్ ఇలా వచ్చిందన్నమాట. ఇది ఎందుకంటే మన బకెట్కి తగిలించుకోవడానికి అన్నమాట ఇలాగా. ప్లస్ దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఇది ఆన్లో ఉందో ఆఫ్లో ఉన్నదా అన్నది తెలియలేదు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఒక లైట్ ఇచ్చి ఉంటే సరిపోదును, ఇది ఆన్లో ఉందా ఆఫ్లో ఉన్నదా అన్నది తెలుస్తుంది. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది చాలా వరకు ఎమర్షన్ రాడ్స్ ఏమవుతాయంటే ఈ లోపల మెల్ట్ అయిపోతూ ఉంటాయి, కానీ దీనికి అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఈ లోపల ఫుల్ ఆఫ్ సీల్డ్ అన్నమాట. ఇది చూసారా, మొత్తం ఇంకా వైర్ లోపల గమ్ వేసి అంటించేసారన్నమాట. ఇంకా ఇక్కడ బ్లాస్టింగ్ కానీ కాలిపోయే పరిస్థితి కానీ ఏమీ ఉండదు. అందుకే వీళ్ళు 1 year సర్వీస్ వారంటీ కాకుండా రీప్లేస్మెంట్ ఇస్తారన్నమాట. ఇంకా 1 yearలో మీకు ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే రీప్లేస్మెంట్ ఇస్తారు. అలా అని ఇది బ్లాక్ అయిపోయిందంటే మాత్రం రీప్లేస్మెంట్ క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మీరు కంపల్సరీగా వాటర్ లెవెల్ ఎక్కడి వరకు ఉంచారంటే ఇది బ్లాక్ అవ్వదు. బ్లాక్ అవనప్పుడే మీకు ఇది వారంటీలో మీకు రీప్లేస్మెంట్ వస్తుంది అన్నమాట ఏమన్నా పోతే. కానీ ఇప్పటికీ నేను కూడా తీసుకొని చాలా వరకు అమ్మాను. ఇప్పటివరకు నాకు ఎటువంటి వారంటీ ఇష్యూస్ రాలేదు. ఎందుకంటే చాలా బాగున్నది, నీట్గా ఉంది. అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది మీకు ఎక్కడైనా కనబడతాం, ఇది ఎక్కడైనా ఏ షాప్లో అయినా కనిపించినా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రాబ్లం లేదు, చాలా బెటర్ క్వాలిటీ ఇది ఇప్పుడున్న వాటితో పోల్చుకుంటే. చూసారు కదా, ఇది వెయిట్ కూడా హెవీగా ఉంటుంది. ఇది పడినా ఎరగదు, చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ వచ్చిందన్నమాట. చూసారు కదా, ఇది కూడా చాలా బాగుంది గ్రిప్. చాలా అన్నిటికి క్రాంప్టన్కి, బజాజ్ ఈ అన్నిటికి అల్యూమినియం మెటల్ ప్లేట్ ఇస్తుందన్నమాట. అది ఏమవుతుందంటే కొన్ని రోజులకి బ్రేక్ అయిపోతుంది అన్నమాట. అంటే వంగుతూ ఉంటుంది కదా, మనం ఎలా కాలితే అలా బెండ్ చేయడం వల్ల వంగుతూ ఉంటుంది. అప్పుడు అది బ్రేక్ అయిపోతుంది అన్నమాట చాలా వరకుని. ఇది ఇంకా అలా బ్రేక్ అయ్యే అవకాశాలు లేవు, అయితే ఇరుగుపోవడం తప్పించి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మోక్ష ఎమర్షన్ రాడ్ అన్బాక్సింగ్ రివ్యూ. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, ఎవరు నాకు అమౌంట్ ఇచ్చి దీని గురించి చెప్పమని ఏం చెప్పలేదు. నాకు నచ్చింది చేశాను. ఓకేనా. ఇది మీరు విజయవాడ వాళ్ళు అయితే ఇందాక నేను బాక్స్ మీద మీకు ఒక అడ్రస్ చూపించాను కదా, అడ్రస్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. కాకినాడలో అయితే చాలా ఫేమస్ షాపుల్లోనే ఉన్నాయి. ఎంత ఎంఆర్పి ఎంత అన్నది చూపించాను, కానీ ఎంతకు వస్తుందా అన్నది నేను చెప్పకూడదు కూడా. ఓకేనా. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా అమ్ముతారు, అది వాళ్ళ ఇష్టం. కొనుక్కునేది కూడా మీ ఇష్టం, కొంటే కొనవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటి మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.